భారతదేశం తన క్లైమేట్ యాక్షన్ ప్లాన్ను ఆ మాటకొస్తే తన ఇంధన భవిష్యత్తునే మార్చే దిశగా ఒక పెద్ద అడుగు ముందుకేసింది. 2035 నాటికి కొన్ని కొత్త, చాలా ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యాలను ప్రకటించింది. అసలీ కొత్త లక్ష్యాలేంటి? మన దేశ అభివృద్ధి మీద వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నింటినీ ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. అసలు మనం అడగాల్సిన ప్రశ్న ఇదే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనది ఒకటి. మరి అలాంటి దేశం తన వాతావరణ లక్ష్యాలను ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు అప్డేట్ చేస్తోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన విశ్లేషణను ముందుకు తీసుకెళదాం. సరే, అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కొత్త ప్రతిజ్ఞలో ఉన్న అసలు అంకెలు, అంటే ఆ హెడ్లైన్ నంబర్స్ ఏంతో చూద్దాం. 2035 నాటికి భారతదేశం ఏం సాధించాలనుకుంటోంది? ఈ కొత్త ప్రతిజ్ఞలో ఆకర్షించే మొదటి అంకె ఇదే, 60%. అంటే ఏంటి? 2035 నాటికి దేశంలో మనం స్థాపించే మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 60% శిలాజయేతర వనరుల నుంచే ఉండాలి. శిలాజయేతర అంటే బొగ్గు, పెట్రోల్ లాంటివి కాకుండా సోలార్, విండ్, హైడ్రోపవర్, న్యూక్లియర్ పవర్ ఇలాంటి వాటి నుంచన్నమాట. ఈ లక్ష్యాలన్నీ ఎక్కడ్నించొచ్చాయంటే భారతదేశం తాజాగా అప్డేట్ చేసిన నేషనలీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్లో భాగం. దీన్నే మనం సింపుల్గా ఎన్డీసీ అంటాం. అసలు ఎన్డీసీ అంటే ఏంటంటే, ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం ప్రతి దేశం స్వచ్ఛందంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మేం ఈ పనులు చేస్తాం అని ఐక్యరాజ్యసమితికి ఒక ప్లాన్ ఇస్తుందన్నమాట. ఇదొక రకంగా చెప్పాలంటే దేశమిచ్చే ఒక క్లైమేట్ ప్రామిస్ లేదా రిపోర్ట్ కార్డ్ లాంటిది. సరే, ఈ 2035 ప్రతిజ్ఞ మొత్తం 3 కీలకమైన అంశాల చుట్టూ తిరుగుతుంది. వీటిని 3 స్తంభాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 60% పెంచడం. ఇక రెండోది మన జీడీపీలో ఉద్గారాల తీవ్రతను తగ్గించడం. అంటే మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నా కాలుష్యం అదే స్థాయిలో పెరగకుండా చూసుకోవడం. ఇక మూడోది కార్బన్ సింక్, అంటే అడవులను పెంచి వాతావరణంలో ఉన్న కార్బన్ను పీల్చుకునేలా చేయడం. ఈ 3 చాలా ముఖ్యం. అయితే ఈ కొత్త లక్ష్యాలు ఉన్నట్టుండి వచ్చినవేమీ కాదు. ఇదివరకు మనకు 2030కి కొన్ని లక్ష్యాలు ఉండేవి. మరి వాటితో పోల్చి చూస్తే ఈ కొత్త 2035 టార్గెట్స్ ఎంత పెద్ద ముందలుగో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. 2030 టార్గెట్స్కి 2035 టార్గెట్స్కి మధ్యున్న తేడా ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, శిలాజయేతర సామర్థ్యం 50% నుంచి 60%కి పెరిగింది. ఉద్గారాల తీవ్రత తగ్గింపు 44% నుంచి 47%కి. అలాగే కార్బన్ సింక్ విషయానికొస్తే 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల నుంచి ఏకంగా 3.5 నుంచి 4 బిలియన్ టన్నుల స్థాయికి లక్ష్యాన్ని పెంచారు. అంటే ప్రతి విభాగంలోనూ ఆశయాన్ని పెంచారు. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ముందడుగు. అయితే ఈ అంకెలు మనకు కథలో ఒక భాగాన్ని మాత్రమే చెప్తున్నాయి. ఇక్కడే మనం ఒక కీలకమైన వాస్తవాన్ని పరిశీలించాలి. అదేంటంటే, కాగితం మీద ఉన్న స్థాపిత సామర్థ్యానికి, అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీకి, నిజంగా గ్రిడ్లోకి వస్తున్న వాస్తవ విద్యుతుత్పత్తికి మధ్య ఉన్న తేడా. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. లెక్కల ప్రకారం, అంటే కాగితంపై చూస్తే, ప్రస్తుతం మన దేశంలో ఉన్న మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీలో దాదాపు 52% నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచే వస్తోంది. అంటే టెక్నికల్గా చెప్పాలంటే 2030 నాటికి మనం చేరుకోవాలనుకున్న 50% టార్గెట్ను ఇప్పటికే దాటేశామన్నమాట. ఇది గొప్ప విషయమే. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనం నిజంగా ఉత్పత్తి చేసి గ్రిడ్కి అందిస్తున్న కరెంట్లో ఈ నాన్ ఫాసిల్ సోర్సెస్ వాటా కేవలం 25% మాత్రమే. ఆలోచించండి, మన దగ్గర 52% కెపాసిటీ ఉంటే అందులోంచి కేవలం 25% పవర్నే జనరేట్ చేయగలుగుతున్నాం. మిగతా 75% ఇప్పటికీ బొగ్గు వంటి శిలాజ ఇంధనాలదే రాజ్యం. ఈ గ్యాప్, ఈ అంతరమే మనం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు. ఈ చిత్రం ఆ సవాలును స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు మనం సోలార్, విండ్ కెపాసిటీని భారీగా పెంచుకుంటున్నాం. మరోవైపు మన గ్రిడ్ ఇప్పటికీ ఎక్కువగా శిలాజ ఇంధనాలపైనే ఆధారపడి ఉంది. అంటే కేవలం సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లు పెట్టేస్తే సరిపోదు. వాటి నుంచి వచ్చే కరెంట్ను సమర్థంగా వాడుకోవాలి. దానికి గ్రిడ్ను ఆధునీకరించాలి. పవర్ స్టోరేజ్ టెక్నాలజీ, అంటే బ్యాటరీల మీద దృష్టి పెట్టాలి. ఈ కెపాసిటీ
వర్సెస్ జనరేషన్ గ్యాప్ను తగ్గించడమే రాబోయే సంవత్సరాల్లో మనముందున్న అసలు టాస్క్. సరే, ఈ పవర్ సెక్టార్ సంగతి పక్కన పెడితే ఈ కొత్త లక్ష్యాలు మన ఆర్థిక వ్యవస్థ మీద, దేశం యొక్క మొత్తం కార్బన్ ఫుట్ప్రింట్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన కాన్సెప్ట్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ. అంటే మన జీడీపీలో ప్రతి యూనిట్ వృద్ధికి మనం ఎంత గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాం అనేది దీని లెక్క. సింపుల్గా చెప్పాలంటే మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మన కాలుష్యం కూడా అదే స్పీడ్తో పెరుగుతుందా లేదా అనేది ఇది చూపిస్తుంది. ఈ ఇంటెన్సిటీని తగ్గించడమంటే మనం అభివృద్ధి చెందుతూనే పర్యావరణం మీద ప్రభావాన్ని తగ్గించుకుంటున్నామని అర్థం. ఇప్పుడు ఈ బార్చార్ట్ చూడండి. 2005 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి 44% తగ్గించాలని పాత లక్ష్యం. ఇప్పుడు 2035 నాటికి దాన్ని 47%కి పెంచారు. 3% పెరుగుదల చిన్నదిగా అనిపించొచ్చు, కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయిలో ఇది చాలా ముఖ్యమైన మార్పు. అంటే మన ఆర్థిక వృద్ధిని ఉద్గారాల నుంచి వేరుచేసే ప్రక్రియలో, అంటే డీకప్లింగ్ చేయడంలో మనం మరింత సీరియస్గా ఉన్నామని ఇది సూచిస్తోంది. సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు అభివృద్ధి అవసరాలు, అంటే మన కోట్లాది ప్రజలకు విద్యుత్, ఉద్యోగాలు, మంచి జీవన ప్రమాణాలు అందించాలి. మరోవైపు వాతావరణాన్ని కాపాడాలి. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను సాధించడమే భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఎప్పుడూ అతిపెద్ద సవాలు. ఈ విషయాన్నే పర్యావరణ మంత్రిత్వ శాఖ తమ అధికారిక ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళేమంటున్నారంటే, జాతీయ వాస్తవాలు, అభివృద్ధి ప్రాధాన్యతలు, ఇంధన భద్రత, అదే సమయంలో వాతావరణ చర్యలో మరింత ఆశయం, వీటన్నింటినీ సమన్వయం చెయ్యాలి అని. అంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది వాళ్ల పాలసీలో అంతర్భాగమని అర్థమవుతోంది. సో ఇక్కడ మనం చూస్తున్నది అదే. ఒకవైపు దేశాభివృద్ధి, మరోవైపు పర్యావరణ పరిరక్షణ. ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాలు అనేలా ముందుకు వెళ్లడమే అసలైన సవాలు. రెండింటిలో దేన్నీ వదులుకునే ప్రసక్తే లేదు. ఈ కొత్త లక్ష్యాలను మనం గ్లోబల్ కాంటెక్స్ట్లో కూడా చూడాలి. సిఈడబ్ల్యూకి చెందిన వైభవ్ చతుర్వేది వంటి విశ్లేషకులు ఏమంటున్నారంటే, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ క్లైమేట్ పాలసీల నుంచి వెనక్కి తగ్గుతున్న సమయంలో, ఏకపక్ష వాణిజ్య చర్యలు తీసుకుంటున్న సమయంలో భారతదేశం ఇలాంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రకటించడం చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రపంచ వేదిక మీద ఒక బలమైన రాజకీయ సందేశాన్నిస్తోంది. ఆ సందేశం ఏంటంటే, వాతావరణ మార్పుపై పోరాటంలో గ్లోబల్ సౌత్ నాయకత్వం ఇక్కడ ఉంది, అది ఎక్కడికి పోదు అని. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ పోరాటంలో ముందుండి నడిపించగలవు అని భారతదేశం చాటి చెప్తోంది. సో అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ లక్ష్యాలు కేవలం కాగితం మీద ఆంకెలు కాదు. ఇవి రెండు విషయాలను సూచిస్తున్నాయి. ఒకటి, పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న సవాళ్లను, ముఖ్యంగా ఆ కెపాసిటీ జనరేషన్ గ్యాప్ను పరిష్కరించడానికి మా దగ్గర ఒక బలమైన సంకల్పముందని చెప్పడం. రెండు, మన ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేయడం. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకొస్తుంది. భారతదేశంలాంటి గ్లోబల్ సౌత్ దేశాలు ఇలా మరింత ఆశాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ప్రపంచాన్ని పర్యావరణ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఇదొక్కటే సరిపోతుందా? లేక ఈ భారాన్ని మోయడంలో, ఈ పోరాటంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా అంతే స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.